నీవు దేవుని బిడ్డ, ఆయన వారసును. కానీ నీ దోషములు అడ్డంగా ఉన్నాయేమో, నీ పాపములు దేవునికి కోపం తెప్పించాయేమో, అందుకే ఆయన ముఖము నీకు మరుగు చేసుకున్నాడేమో. కాబట్టి నీ దోషాలు, నీ పాపాలు తీసివేసుకొని దేవుని దగ్గర పశ్చాత్తాపపడి, దేవా నేను నీ కుమారుడనే కదా, కాబట్టి నా ప్రార్థన ఆలకించుము, నా యొక్క తప్పులను క్షమించుము అని నువ్వు దేవుని సన్నిధిలో నీవు కన్నీరు కార్చినట్లయితే దేవుడు నీ యొక్క మొరను ఆలకిస్తాడు. ఎందుకంటే రక్షింపక నేరకై ఉండినట్లు ఆయన హస్తము కుర్చ కాదు, విననేరకై ఉండినట్లు ఆయన చెవులు మందము కాదు. నీ దోషములే అడ్డమొచ్చు, నీ పాపములే అడ్డమొచ్చాయి. నీ పాపములను బట్టే ఆయన ముఖాన్ని మరుగు చేస్తాడు. కాబట్టి మనం కూడా మన యొక్క ఆత్మీయ జీవితంలో మనము దేవునికి భయపడి మనం బ్రతకాలి. మన ఒక ఆత్మీయ జీవితాన్ని మనం సరిచేసుకోవాలి.